హాయ్ అండి. మటన్ కర్రీ వండాను చూడండి. ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. ముందుగానే మటను ఉప్పు పసుపు కొంచెం అల్లం పేస్టు మూడేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి కుక్కర్లో ఉడికించాలండి. ఇట్లా ఉడికించుకొని వండిన కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే కుక్కర్లో వేసిన తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం ఏ గిన్నెలోనైతే కూర వండుకుంటామో ఆ గిన్నె గ్యాస్ మీద పెట్టేసి దాంట్లో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసానండి. కొంచెం మామూలుగా నార్మల్ ఆయిల్, ఇది ఫ్రీడమ్ ఆయిల్ కొంచెం వేసాను. 2 వేసి వండుతున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు వేసుకున్నాక కొంచెం దానిపైన పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్టు వేసిన తర్వాత మగ్గించుకోవాలి కొంచెం సేపు. ఇట్లానే ఇది కొత్తిమీర, పుదీనా ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ అండి ఈ పోపులో వేసుకోవాలి. కుక్కర్లో ఉన్న వాటర్ రాకుండా దాంట్లో ఉన్న మటన్ పీసుల వరకే వేసుకోవాలి. ఈ మటన్లో ఉన్న వాటర్ ముందే పోసుకోవద్దండి. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ పోసుకోవాలి. ఇది వేస్ట్గా పారవేయొద్దు. దాంట్లో అల్లం పేస్టు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా. అల్లం పేస్ట్ వేసినప్పుడు ఒక్కోసారి అడుగంటుతుంటుందండి గిన్నెలో. అట్లా అడుగంటకుండా పైకి కిందికి కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, మనం కుక్కర్లో మటన్ ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కూరలో తక్కువ వేసుకోవాలి. కొంచెం పచ్చి ధనియాల పౌడరు, ఉప్పు, కారము అన్నీ వేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోనండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఉడికించుకున్న మటన్లో వాటర్ అండి, అది అంటే మనం పోసుకున్న వాటరే. అది మొత్తం ఇది కళాయిలో పోసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇది కొంచెం సేపు కాదండి, ఎక్కువసేపే ఉడుకుతుంది. మటన్ ఎప్పుడైనా కూడా ఎక్కువసేపే ఉడికించాలండి. చికెన్ లాగా తొందరగా ఉడకదు మటన్.
మనం కూరలో వాటర్ పోసినాం కాబట్టి అండి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూడండి ఎట్లా దగ్గరికి వచ్చిందో కూర అంతా. ఫైనల్గా అది గరం మసాలా వేసుకున్న తర్వాత అండి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు అవసరం లేదండి లాస్ట్లో వేసుకోవడం. కొత్తిమీర, పుదీనా మాత్రం లాస్ట్లో వేసుకోవాలి మనం మసాలా వేసుకున్నప్పుడు. చూడండి మొత్తం చిక్కబడింది, కూర ఉడికిపోయిందండి కంప్లీట్గా. అంటే అది మన ఇష్టం అండి, అట్లా పులుసులాగా ఉండాలి అంటే కొంచెం ఉంచుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం అట్లనే గ్యాస్ మీద హైలో పెడితే దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి మెత్తగా ఉడికింది. అది ఉడికిందా లేదా అని ఒక ప్లేట్ మీద వేసి చూశాను, మంచిగా ఉడికింది. చూడండి మటన్ కర్రీ ఎంత బాగుందో.